అవని సాధించేనా అవరోధాలెన్నున్నా అవలీలగా దాటేస్తున్నా Wonders of women, wonders of women, wonders of women. ఏ రంగంలోనైనా ఎదురంటూ లేని సేన Wonders of women. గెటింగ్ ఇంటూ మ్యూజిక్ యాజ్ ఎ కెరియర్ అంటే అది చాలా టఫ్. ఎందుకంటే అన్లెస్ మనకి ఫ్యామిలీ సపోర్ట్, పేరెంట్స్ బ్యాకింగ్, కంప్లీట్ బ్యాకింగ్ అవి, అండ్ ఆల్సో మనకి ఆర్థికంగా సామాజికంగా అన్ని సపోర్ట్ ఉండాలి, ఎస్పెషలీ లేడీస్కి. ఎందుకంటే ఇప్పుడు అఫ్కోర్స్ చాలా అంటే నేను అనేది కర్ణాటిక్ మ్యూజిక్ని తీసుకుని చేయాలి అనేది మనకి దానికి మీరు అన్నట్టుగా సభలు ఇవన్నీ ప్రోత్సాహం చాలా ఉంది, చాలా చేస్తున్నారు. కానీ ఫైనాన్షియల్లీ దాని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఎంతవరకు మ్యూజిక్ మీద నేను ఒక లైవ్లీహుడ్గా డిపెండ్ కాను అని ఒక మనిషి ఫస్ట్ ఒకటి అనుకోవాలన్నమాట. దాన్ని బట్టి ఎందుకంటే ఫస్ట్ మనకి కమర్షియల్ ఆస్పెక్ట్ మ్యూజిక్తో కలిసిందంటే గ్రోత్ ఉండదు. మనం ఎట్లా డెఫినెట్గా మనకి ఎట్లా గడుస్తుంది, రోజు ఎలా గడుస్తుంది అని ఆలోచిస్తున్నప్పుడు సంగీతం ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం అవుతుందన్నమాట. సో ఫస్ట్ మనం అవి ఒక సర్కమ్స్టెన్స్ ఏర్పరచుకోవాలి. ఇప్పుడు ఈవెన్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా అంతే కదా. మనం ఈ అభినవ బింద్రా వీళ్ళందరూ వింటున్నాం, వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంట్లోనే షూటింగ్ రేంజ్ క్రియేట్ చేయడం అట్లాంటి. మరి పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి గ్యారంటీగా. మ్యూజిక్కి కానీ లేక ఫైన్ ఆర్ట్స్కి, పర్ఫార్మింగ్ ఆర్ట్స్కి సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్, అలాగే మనకి సర్కమ్స్టెన్షియల్ ఇవి. ఆర్ ఒక్కొక్కసారి మనకి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా చదివి ఏదో ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుని ప్యారలల్గా ఇది చేసుకోవడం అనేది అలాంటివి. అలాగా లేకపోతే ఏమవుతుందంటే సపోర్ట్ లేకపోతే, అంటే మన ఉద్యోగమో లేకపోతే మన పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్, ఆ సపోర్ట్ లేకపోతే వీఆర్ ఆర్ ది రిసీవింగ్ ఎండ్ అనమాట. మనం ఎప్పుడు నెక్స్ట్ ఛాన్స్ ఎక్కడ వస్తుంది, నెక్స్ట్ ఆపర్చునిటీ ఎలా వస్తుందని భయపడుతూ ఉండాలి. ఆర్ అలా ఉండకుండా ఒక స్థైర్యంతో వెళ్తే, ముందుకు వెళ్తే అది దాని ప్రోడక్ట్ క్వాలిటీ డెఫినెట్గా డిఫరెంట్గానే ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కాన్ఫిడెంట్గా వెళ్తాం అన్నమాట ముందుకి. ఇప్పుడు ఆ కాలంలో అనేవాళ్ళు ఫేమ్ ఎదురు చూడకూడదు, లేకపోతే ఎక్కువ సంవత్సరాలు నేర్చుకుని రావాలి, చేయాలి అని. డెఫినెట్గా కర్ణాటిక్ మ్యూజిక్కి ఎన్ని సంవత్సరాలైనా దానికి అంత ఉండదు, ఎందుకంటే అంత ఉంది కాబట్టి దానిలో చేయాలని. సో కానీ నేనేమంటానంటే ఇప్పుడు ఎన్నో మంచి మంచి షోస్ వచ్చాయి, టీవీలో వచ్చాయి, అట్లా బయట అవన్నీ వాళ్ళు చాలా ఎక్కువ అంటే ప్రోత్సహిస్తున్నారు. ఒక విధంగా గాయకులకి వాళ్ళకి కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ముందు ఆపర్చునిటీస్ అనేది వెతుక్కోవడమే పెద్ద ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా సోషల్లీ మనకి చాలా ఆపర్చునిటీస్ పెరిగాయి. కానీ నేనేమంటానంటే చక్కగా ప్రాక్టీస్ చేసి మనం ఫస్ట్ నేను ఇవాళ టీవీలో వస్తున్నానా, రేపు స్టేజ్ మీద పాడుతున్నానా అని ఆ ఎదురు చూపుతో కాకుండా డెఫినెట్గా పాడాలి. టీవీలో పాడడానికైనా ప్రాక్టీస్ చేసుకుని రావాలి. ఇప్పుడు జడ్జెస్ అయినా అది చెప్తున్నారు, వాళ్ళు అదే చెప్తున్నారు, ఇంకా ప్రాక్టీస్ చేసిరా అని. ఇంకా ప్రాక్టీస్ చేసిరా అని అనిపించకుండా మనం ముందే ప్రిపేర్డ్గా వెళ్తే ఇంకా బాగుంటుంది. సో దానికి రూట్ సాధన చేస్తే, ఎంత స్ట్రగుల్ చేస్తే అంటే మనం కంటిన్యూగా ఆ ప్రాసెస్లో ఉంటూనే ఉండాలి. ఇంకా నేర్చుకోవాలి. ఎంత నేర్చిన వాళ్ళైనా ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. ఇంకా కొత్త కొత్తవి తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో తెలుసుకోనివి అయిపోయింది, నేను నాకు ఆల్రెడీ అన్నీ వచ్చేసింది అని అనుకునే మనిషి ఎవ్వరు ఉండలేరు. ఆ విధంగా ఎంతో నేర్చుకోవాలి. ఇంకా కొత్త కొత్తవి ఒక 72 మేళకర్తాస్ నేర్చుకుంటే ఇంకా నేర్చుకోవాల్సిన రాగాలు చాలా ఉంటాయి. దాని నుంచి ఎన్నో రాగాలు పుడతాయి. సో ఇది అయిపోయింది, నేను ఆల్రెడీ చేశాను, నాకు ఈ కోర్స్లో ఇది అయిపోయింది, మ్యూజిక్ కోర్స్ చేశాను, ఇది అయిపోయింది, లేకపోతే ఇన్ని షోస్ పాడాను, 100 షోస్ పాడాను, 200 షోస్ పాడాను అని ఒక లెక్క పెట్టుకోకుండా ఫస్ట్ లెర్నింగ్ అంటే నాలెడ్జ్ బేస్డ్గా మనము ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా మనకి అప్పుడు గౌరవం కూడా ఉంటుంది. నేను ఒక కో ఆర్టిస్ట్ని చూసి చాలా బాగుంది అని అనాలంటే ఎదుటి వాళ్ళలో ఆ విద్య ఉండాలి. అలాగే నన్ను చూసి బాగుంది అని అనడానికి నాలో ఆ విద్య నేను ఇంకా పెంచుకోవాలి. సో పర్ఫార్మింగ్తో పాటు లెర్నింగ్ కూడా ఉంటే కాన్స్టెంట్లీ అది చాలా బాగా మంచి రిజల్ట్ ఏర్పడుతుందని నేను అనుకుంటున్నాను. నేటి మహిళ మొదటి పాయింట్ మనం చూడగలిగేది ఇండిపెండెన్స్, స్వేచ్ఛ. అంటే ఏదైనా చేయగలుగుతాము, చేయడానికి ముందు మనం ఆ విధంగా మనం అందరం చాలా లక్కీ. ఎందుకంటే ముందు జనరేషన్స్ వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఉండలేదు.
ఇప్పుడున్న జనరేషన్ ఆడపిల్లలందరూ ఐ థింక్ ఇంక్లూడింగ్ మీ వీఆర్ వెరీ లక్కీ దట్ ఎంతో చేయగలుగుతున్నాము. దెర్ ఇస్ నో బర్డన్స్, ఫ్యామిలీ బర్డన్స్, సోషల్ బర్డన్స్ ఇవన్నీ ఇట్లాంటివి లేకుండా ఫ్రీగా ఏది చేయాలనుకున్నా చేయాలనుకుంటున్నాము. అది సెకండ్ థింగ్. ఏంటంటే గ్రోత్, అంటే సోషల్ గ్రోత్ కూడా ఉంది. ఈక్వాలిటీ ఇట్లాంటివి ఎన్నో కాన్సెప్ట్స్ ఇంకా పెరుగుతున్నాయి. అదొకటే కాకుండా మంచి మెసేజ్, ఇప్పుడు ఎంత లేదన్నా కూడా ఒక లేడీలో ఆటోమేటిక్గా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నమ్రత కానీ, వాత్సల్యం కానీ, లేకపోతే ఇవన్నీ ఇక్కడ అంటే ఈ సామాజికంగా ఉండే రిక్వైర్మెంట్స్. ఒక మేనేజింగ్ డైరెక్టర్ కానీ, ఒక ఆర్టిస్ట్ కానీ, లేకపోతే ఒక టీవీ యాంకరే కానీ, ఎట్లా ఒక టీవీ షో ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా కూడా ఆ విధంగా ఎన్నో ఫీల్డ్స్లలో లేడీస్ ఇప్పుడు ఈ క్వాలిటీస్ని కలిపి చేయగలుగుతున్నారు. బట్ డెఫినెట్లీ దానివల్ల రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది, ఎందుకంటే ఇంటా బయట అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. బట్ ఐ థింక్ దేర్ ఇస్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ సొసైటీ నా. చాలా ఎన్నో విధాలుగా మార్పులు వస్తున్నాయి. ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా మహిళలు కూడా అన్ని ఫీల్డ్స్లో మేము చేయగలము. ఇంకా కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి మహిళలు అప్రోచ్ చేయలేనివి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ అనుకోండి, అట్లాంటివి కొన్ని లేడీస్ కూడా చేయగలరు అనే ఆ స్టేజ్ వస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎవరు ఏమనుకున్నా అనుకున్నది సాధించేనా, అవరోధాలెన్నున్నా అవలీలగా దాటేస్తున్నా. Wonders of women, wonders of women, wonders of women. ఏ రంగంలోనైనా ఎదురంటూ లేని సేన,